అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎర్త్ అవర్ గురించి తెలుసుకుందాం. ఎర్త్ అవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పర్యావరణ అవగాహన కార్యక్రమం. ఇది ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం జరుపుతారు. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభించింది. అసలు ఎర్త్ అవర్ ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంచడమే ఈ ఎర్త్ అవర్ ఉద్దేశం. ఉల్లాసమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం, పర్యావరణ పరిరక్షణ మద్దతుగా సామూహిక కృషిని ప్రోత్సహించడమే ఈ వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్. ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు 1 గంట పాటు ప్రతిష్టాత్మకమైన భవనాలు, గృహాలు, కార్యాలయాలు, లైట్లు, విద్యుత్ పరికరాలు ఆపివేస్తారు. 1 గంట పాటు లైట్లు ఆపివేయడం, అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అడుగులు వేయండి. పునరుత్పాదక శక్తి వినియోగించండి, వృధా తగ్గించండి. దీనిపై సోషల్ మీడియాలో మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ అవగాహన పెంచండి. మీ మద్దతు అందరికీ తెలియజేయపరచండి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జీవన శైలిని అలవర్చుకోండి. వృధా తగ్గించి ప్రకృతిని సంరక్షించండి. ఎర్త్ అవర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చర్య మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడమే దీని ప్రముఖ లక్ష్యం. ప్రపంచంలోని ముఖ్యమైన ఈఫిల్ టవర్, సిడ్నీ ఓపెరా హౌస్, బుర్జ్ ఖలీఫా వంటి ప్రదేశాలు కూడా దీనికోసం లైట్లు ఆపివేస్తారంట. వాళ్ళు ఆపినప్పుడు మరి మనం కూడా ఈ సంవత్సరం ఎర్త్ అవర్లో పాల్గొని భూమి రక్షణకు మీ వంతు సహాయం చేయండి.